సార్ మరి ఇప్పుడు రెయినీ సీజన్ అనేది ఎండింగ్ వరకు వచ్చింది. బట్ స్టిల్ రెయినీ సీజన్ అంటేనే మనము ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సీపేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్స్. అంటే స్విచ్ బోర్డ్‌లో కూడా వాటర్ అనేది వస్తూ ఉంటది. లీక్ అవుతూ ఉంటది. ఆ ప్రాబ్లమ్స్. ఇంట్లో ట్యాప్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటేనే భయపడుతూ ఉంటారు అందరూ. మరి మీరు ఈ రీసెంట్ రెయినీ సీజన్‌లో ఎట్లాంటి కంప్లెయింట్స్ ఫేస్ చేశారు? అలాగే మేజర్‌గా మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ గురించి మాకిప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నారు? మీరన్నవి ఆల్రెడీ మేము ఈ రెయినీ సీజన్‌లో చూసాము. హ్మ్. సడెన్‌గా పానిక్ కాల్. సార్ మా ఇంట్లోని స్విచ్ బోర్డ్ నుండి వాటర్ వస్తున్నది. హ్మ్. మా అమ్మాయి చిన్నమ్మాయి. షీ డజంట్ ఈవెన్ నో ఎలక్ట్రిక్ షాక్ పొరపాటున ముట్టుకుంటూ అవుతుంది. హ్మ్. కెన్ యూ సెండ్ అర్జెంట్‌లీ ఇన్స్‌పెక్షన్. రెయినీ సీజన్‌లో జనరల్‌గా మాకు ఎక్కువ ఇన్స్‌పెక్షన్స్ వస్తుంటాయండి. హ్మ్. ఎందుకంటే మనకున్న అలవాటు ఏంటి అంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత రెక్టిఫికేషన్ చేసుకునే అలవాటు ఉంది. ప్రివెంటివ్ అలవాటు లేదు. అవును. మేము ముందే చెప్తాం. ముందు చేయించుకోండి. రెయినీ సీజన్‌లోని కరెక్టివ్ యాక్షన్ చేసుకోండి. అంటే పొరపాటున 1, 2 చోట్ల మిగిలిపోయి అంటే యూ కెన్ గెట్ ఇట్ డన్. హ్మ్. బట్ డోంట్ వెయిట్ ఫర్ రెయినీ సీజన్. హ్మ్. జనరల్‌గా సమ్మర్‌లో చేయించుకుంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఉండుండేది కాదు. అవును. సో, ఆఫ్‌కోర్స్ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. దానికైతే మనమేమి అనలేము. అలాగే రెయినీ సీజన్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా సార్! ఇప్పుడు ఇంట్లో సీపేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాల్ వాల్‌లో ఉన్న వాటర్ కంప్లీట్‌గా డ్రై అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అంటారు. అవునవును. వెయిట్ హ్మ్. చేయాలండి. వెయిట్ చేయకుండా ఈవెన్ రైనీ సీజన్‌లో ఇంకో పెద్ద కన్‌స్ట్రెయింట్ ఏంటి అంటే, హ్మ్. యూ కెనాట్ రెక్టిఫై. యూ కెనాట్ డూ వాటర్ ప్రూఫింగ్. హ్మ్. ఇట్స్ నాట్ ఈజీ. వాటర్ ప్రూఫింగ్ కరెక్ట్. జనరల్‌గా ఫెయిల్ అయిపోతుంది. అంటే కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. హై ఎండ్ మెటీరియల్స్ తప్పితే, అదర్‌వైజ్ హ్మ్. రైనీ సీజన్‌లోని వి డోంట్ అండర్‌టేక్ వాటర్ ప్రూఫింగ్. ఇట్ ఓకే. ఈస్ బ్లాంకెట్ బ్యాన్. ఈ 2 నెలలు ఎందుకంటే మీరు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే అది ఎప్పుడు పాడవుతుందో తెలీదు. మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. సో, నోబడీ హ్మ్. అండర్‌టేక్స్ జనరల్లీ. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మాకొచ్చినవి. మీరు ఇందాల అడిగారు కదా క్వెషను. ఆహ్, క సడెన్‌గా రమ్మంటారు. మావేంటుంటాయి రెయినీ సీజన్‌లో ఆల్రెడీ ప్రీ స్లాటింగ్ ఉంటాయి. అంటే హ్మ్. ఎవ్రీడే వీ కెన్ డూ ఓన్లీ మాక్సిమం 3 ఇన్స్‌పెక్షన్స్ విత్ ద అవైలబుల్ మ్యాన్ పవర్. హ్మ్. సో, ఇంకా ఎక్కువ ఇన్స్‌పెక్షన్స్ చేయాలంటే ఐ హావ్ టు హైర్ మోర్ మ్యాన్ పవర్ విచ్ ఐ విల్ బి హైరింగ్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ మై బుకింగ్స్. యెస్. ఫర్దర్ ఇయర్ అరౌండ్ చూసుకోవాలి కదా! హ్మ్. సో, ఈ రెయినీ సీజన్‌లో మాకు ఆల్‌మోస్ట్ ఆల్ ఒక వీక్ కూడా స్లాట్ బుకింగ్స్ ఉంటాయి. వావ్! అలాంటప్పుడు ఏమవుతుంది, నాకు రేపు అర్జెంట్‌గా కావాలి అంటే ఇంకోళ్ళ దగ్గర మేము అడ్వాన్స్ లేనిదే చెయ్యం. హ్మ్. సో, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి మనం క్యాన్సిల్ చేయలేం కదా! అవును. టైమింగ్ స్లాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవునవును. కొంతమంది వాళ్ళ ఆఫీసులు మానుకొని వెయిట్ చేసిన వాళ్ళుంటారు. లేకపోతే ఇంకేదో కమిట్మెంట్ ఉన్నవాళ్ళు స్లాట్ చేసుకుంటారు. హ్మ్. సో, ఇలాంటి కండిషన్స్‌లోని మేము అర్జెంట్‌గా ఇంకో పర్సన్‌కి రిక్వెస్ట్ చేసి పంపించాల్సొస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇందులో హ్యూమన్ సేఫ్టీ ఉంది. హ్మ్. అంటే ఎలక్ట్రికల్ చిన్న తెలియక షాక్ కొట్టిందనుకోండి, అవును. ఇట్ అది ఈస్ లైఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఎమర్జెన్సీ. హ్మ్. సో, మేము పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. హ్మ్. మేము పంపించిన తర్వాత ఫస్ట్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ సోర్స్ క్లోజ్ చేసి, అది రాకుండా చేస్తాం. మిగతాది తర్వాత రెక్టిఫికేషన్ చేసుకోండి అని చెప్తాం.